హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మైసూర్ బొండ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈరోజు మా ఇంటి స్పెషల్ అయితే మైసూర్ బొండ. మా టిఫిన్ ఇవాళ వచ్చేసి మైసూర్ బొండ. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. లోపల పిండి పిండి కాకుండా మంచిగా ఉడికే విధంగా చిన్నగా వేసుకుంటే మనకు లోపల పిండి అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో అలా చేసుకోవాలి. చూడండి ఇక్కడ చట్నీ అయితే చేసేసాం. చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకుందాం కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా వేసుకుంటే మనకు పిండి అనేది లోపల ఉడికిపోయి చాలా బాగుంటుంది. పెద్దగా వేసుకుంటే మాత్రం పిండి ఉడకపోదు, అప్పుడు బోండా ఎవరు ఇష్టపడరు. సో చిన్నగానే వేసుకోవాలి. నేనైతే చిన్నగానే వేసుకుంటా, హోటల్లో కాకుండా ఇలా చిన్న వేసుకుంటే మంచిగా తింటారు కదా. చూడండి నేనైతే ఇక్కడ చేసేసి చూపిస్తున్నా. చూడండి చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ 2 కప్స్ అయితే మైదా పిండి అయితే తీసుకున్నా. చూడండి ఇక్కడ 2 కప్పుల మైదా పిండిని తీసుకున్నా కదా. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూడండి. ఇందులో 1 కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. పెరుగు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేసుకోవాలి. మనకు పెరిగేయడం వల్ల కొంచెం పులుపు లేకుండా మంచిగా వస్తుందండి బోండా అయితే. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. జీలకర్ర, సాల్ట్, పెరుగు, 2 కప్పుల మైదా పిండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. పెరుగు కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువనే కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1 కప్పే తీసుకున్నా పెరుగు అయితే. చూడండి ఈ విధంగానైతే పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సోడా యాడ్ చేసుకొని కలుపుకోండి, సరిపోద్ది. సోడా వేయడం వల్ల మనకు మెత్తగా వస్తాయండి బోండా అనేది, లేదంటే గట్టిగా అయిపోతాయి సోడా వేయకపోతే బాగోవు. ఇక చూడండి ఇక్కడ చట్నీ కోసం అయితే కొన్ని పల్లీలను తీసుకొని ఇక్కడ వేయించుకోవాలి. చాలా బాగుంటుంది చట్నీ అయితే. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలి, ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం పొట్టును అనేది తీసేయాలి, లేదంటే వేడి మీద మనకు పొట్టు అనేది రాదు. సో ఇక్కడ మనం పల్లీల చట్నీ కోసం ఇక్కడనైతే పోపు అయితే చేసుకుందాం. ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. మనం చట్నీ అనేది గ్రైండ్ చేసుకోవాలి కదా, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు ఆయిల్ అనేది బాగా హీట్ కావాలి. హీట్ అయితేనే మనకు మంచిగా వస్తాయండి బోండాలు, లేదంటే గట్టి పడిపోతాయి. సో మనం పర్ఫెక్ట్గా హీట్ అనేది అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ పల్లీ చట్నీ కోసం పల్లీలను అయితే ఈ విధంగా ఇక్కడ 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి, 2 పచ్చిమిర్చి, ఇందులో కొన్ని పుట్నాలు కూడా వేసుకున్నా నేను. పుట్నాలు పల్లీల చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఓన్లీ పల్లీలే కాకుండా కొన్ని పుట్నాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. వీలైతే కొంచెం కుడక కూడా వేసుకుంటారు, కానీ నేను ఇక్కడ కుడక అయితే స్కిప్ చేశాను. ఓన్లీ పల్లీలను పుట్నాలు అయితే వేసాను, చాలా బాగుంటుంది పల్లీల పుట్నాల చట్నీ. హోటల్లో అలానే చేస్తారంట. నేనైతే మేము ఎప్పుడైనా అంతే పల్లీలు పుట్నాలు కలిపే చేసుకుంటామండి చట్నీ, చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ అనేది చాలా హీట్ అయిపోయింది కదా. ఈ విధంగా హీట్ అయిన తర్వాతనే మనం బోండా అనేది వేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి స్పాంజ్ లాగా. సో ఆయిల్ అనేది హీట్ అయిపోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోండి, ప్లేస్ ఉన్నంత వరకు ఆయిల్ వేస్ట్ కాకుండా వేసుకోండి. చుట్టుపక్కల ఆయిల్ ఉంటుంది కదా, అలా వేసుకోండి. చూడండి ఇక్కడ గ్రైండ్ అయితే చేసుకున్నాం పల్లీల చట్నీ. చూడండి ఇక్కడ పోపు చేసి ఉంచా కదా, ఇందులోనైతే వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఈ విధంగా చేసుకోండి. ఇంకా చూసారా మనకైతే అయిపోతున్నాయి బోండా అనేది, పర్ఫెక్ట్గా అయిపోతున్నాయి.
చూడండి ఆయిల్ అనేది తగ్గిపోతున్న కొద్దీ మనకు హీట్ అనేది అయితే కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి, చల్లరనివ్వద్దు ఆయిల్ని. చూడండి ఈ విధంగా మళ్ళీ వేసుకొని ఒక్కొక్కటి కాలుతున్నాయి కదా, కాలినప్పుడు ఇలా మరలేసుకోండి. అటు ఇటు 2 సైడ్స్ కాలనివ్వాలి. ఇలా సపరేట్ చేసుకుంటూ కాలనివ్వండి, చాలా బాగుంటాయి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకుంటేనే బాగుంటుంది కదా బోండా. ఎప్పుడైనా సరే నైట్ పిండి నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా రావు. నైట్ టైంలోనే పడుకునే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోండి పిండిని, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి బోండా అనేది. చూడండి ఇక్కడ 2 సైడ్స్ ఇలా మంచిగా కాలనివ్వాలి, అప్పుడే మనకు బోండా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. స్పాంజీలా మెత్తగా ఉంటుంది, పిండి కూడా లోపల ఉండదు. పెద్దగా వేసుకుంటే ఏంటంటే ఇక పిండి ఉంటుంది కదా హోటల్లో లాగా, అలా కాకుండా నేనైతే ఇక్కడ చిన్నగా వేసుకుంటున్నా, పిండి అనేది ఉండకుండా. చూడండి పిండి అయిపోయేసరికి ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా బోండా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇక తినడానికి రెడీగా ఉన్నాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. చూడండి ఫైనల్లీ మా పాప కూడా తినేస్తుంది. ఆయిల్ ఫుడ్ కదా ఎక్కువ పెట్టమండి, ఎప్పుడో ఒకసారి పాపకైతే పెడతాము. చూడండి తను చట్నీ పెట్టుకొని తింటుంది, చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే తిన్నాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.